ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద బుట్టమ్మ చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా సజీవదహనం కావాల్సిందేనేమో. పాపం. పాపం అత్తయ్య, అలాంటి పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అమ్మవారి పసుపు తెచ్చానని అబద్ధం చెప్పి సుమన గుండెకు గాయం చేసిన తను. గుండెకైన గాయానికి పసుపు రాయలేము. మీరు కారం రాస్తున్నారని అర్థమైంది. అనవసరంగా చిట్టిని రెచ్చగొడితే అన్యాయం అయ్యే వాళ్లలో మీరు కూడా ఉంటారు, తెలుసుకోండి. నలుగురితో పాటు నారాయణ. మీ నోటి వెంట దేవుడి పేరు రావడం ఆశ్చర్యమే అత్తయ్య. అరే, మా మమ్మీ ఏమన్నా దెయ్యమా? అంతకన్నా ఎక్కువే. హే హాసిని, నువ్వు నోరు మూసుకుంటావా? మీరాగండి అత్తయ్య. పెద్ద బుట్టమ్మ ఇక్కడే ఇప్పుడే బూడిదైపోలేదు. నువ్వు ఆగక్కడ. అడుగు ముందుకు వేసావా చచ్చిపోతావు. బెదిరిస్తే బెదిరిపోనక్క. నేను డిసైడ్ అయ్యి వచ్చాను. నేను భయపెట్టడం లేదు. నువ్వు కాలు ముందుకు పెడితే నాగయ్య కాటేస్తాడు అని చెప్తున్నా. పాము కాటుకి గురై ప్రాణాలు విడిచిన సుమన అని రేపు పేపర్లో వచ్చేస్తుంది. నేను భయపడతాననుకున్నారా? ముందు ఈ నాగయ్య పాముకి చితి పెట్టేస్తాను. వద్దు సుమన, ఆ పని చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ రోజు నువ్వు బూడిదైపోతావనుకున్నాను. సుమంగలిగా పోయిన రోజే నీ భర్త నాగయ్య కూడా పోతాడని తెలుసుకో. సుమనా, నువ్వు ఎవరిని ఏమీ చెయ్యలేవు. ఎందుకు చేయలేను? నాకు చేత కదనుకుంటున్నారు బావగారు. సరే అయితే, నువ్వు చెయ్యాలనుకున్న చెయ్యి. అదేంటయ్యా అలా అంటారు? పెద్ద బుట్టమ్మ, సుమన నాగయ్యని తగలబెట్టాలి అనుకుంటే తన బిడ్డ ఉలూచుని కూడా తన చేతులారా కాల్చేయాల్సి ఉంటుంది. కావాలంటే చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.